Hi everyone, this is Shahnaz. Welcome back to my YouTube channel. సో ఆ రోజు అయితే ఫ్రైడే వీఆర్ ట్రావెలింగ్ టు హుజూర్ నగర్ మా అత్తయ్య వాళ్ళు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం హుజూర్ నగర్కి. మాతో పాటు అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఏదో వర్క్ మీద నల్గొండ వచ్చారనమాట. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. సో నేనైతే వెళ్ళిన తర్వాత ఇది సెకండ్ టైం అనుకుంటా కార్లో వెళ్ళడం. సో చుట్టుపక్కల అలా గ్రీనరీ ఉంటే రికార్డ్ చేస్తున్నా. మధ్య మధ్యలో వర్షం అయితే స్టార్ట్ అయింది. ఒక వియర్డ్ సీన్ అయితే అయింది. ఒక 10 meters వర్షం పడింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే వర్షం లేదు, ఇంకొంచెం ముందుకు వెళ్తే వర్షం ఉంది అనమాట. సో అలా అవుతూ ఉండింది. ఏదో వర్షం వచ్చి ఆగిపోతుందిలే అనుకున్నాం, కానీ చాలా హెవీ అయిపోయింది వెళ్తున్న కొద్దీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా హెవీగా వర్షం పడుతుంది. నాకైతే భయం వేస్తూ ఉండింది వెనకాల కూర్చొని. స్క్రీన్ అయితే నాకు కనిపించట్లేదు, అతను ఎలా డ్రైవ్ చేస్తున్నారు. పక్కన వెయిట్ చేద్దామని చెప్పి చాలాసేపు అలా భయపడుతూ ఉన్నా అనమాట. అండ్ ఫైనల్గా కోదాడ్ రీచ్ అయిన తర్వాత ఒక దగ్గర ఆపాము. ఇది వరకు వచ్చి చూడండి ఎంత వర్షం పడుతుందో, నాకైతే ఏం కనిపించట్లేదు. ఇంకా అలానే రీచ్ అయిపోయాము ఇంటికి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట. సో ఇక్కడ ఒక 4 to 5 days ఉందాం అనుకుంటున్నాము. ఈ 5 days ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మేము రికార్డ్ చేసి మీకు చూపిస్తామని వీడియో చేస్తున్నాను అనమాట. సో నాకు ఇప్పుడే లేచాను. ఐ థింక్ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మొత్తం అయ్యేసరికి 9:30 అయింది. నేను మొత్తం రెడీ అయిపోయి బయటకు వెళ్ళి ఒకేసారి వాళ్ళైతే 6కి వెళ్ళి ఒక రౌండ్ ఆఫ్ టీ కూడా అయిపోతుంది. డే మొత్తం ఎలా ఉంటుందో వీడియో షూట్ చేద్దామని ఈ వీడియో రికార్డ్ చేసి గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఏం నాయనమ్మా? పొద్దున్న ఏం తినకుండా తినకూడదు. అయిపోయిందిగా. అదే అదే మీరు తినచ్చు. అవును, పొద్దు ఎంత కలిపేదంటే ఇన్ని మిరపకాయలు 4 కిలోల మిరపకాయలు దాకా పట్టించేది. ఒక జాడీలు పెట్టి అది దానికి అన్ని గుడ్డ అన్ని కట్టి ఒక చెంపులో పెట్టేది. మళ్ళీ ఏదే రోజు తీసుకోవడానికి ఇంత పెట్టేది. పచ్చిమిర్చి, కరివేపాకు, అతమేది ఎందుకు లోపలిపోయింది? నిద్ర వస్తుందా? ఏం చేస్తున్నావు అత్తమా? ఉప్పు, కారం, ఏంటి పౌడర్? ఉప్పు, పిండి, ఏం పిండి? బియ్యం, శనగపప్పు, పచ్చి శనగపప్పు. బియ్యం, పచ్చి శనగపప్పు ఇలా రోల్ చేసి ఇందులో చేసి బుర్రలో రెడీ అయిపోయింది. నూనె కాగిందో చూసుకోవాలి. వేడిగా నూనె కాగిందా లేదా చూడాలంటే ఇదిగోండి టెక్నిక్. ఇట్లా వేసింది, ఎమ్మటే తేలి వస్తే కాగినట్టు. ఫస్ట్ వేసేటప్పుడు ఏమంటారు? దేవుడా అంటారు. సరే, మీరు అది అనుకోండి, నేను వేరేదా. ఓకే, బిస్మిల్లా. అయితే సక్సెస్ఫుల్గా వేసింది మా నాయనమ్మ. సూపర్. మళ్ళీ ఎమ్మటే తిప్పేసుకోవాలి. గట్టిగా ఉంది. నాకు అప్పుడు ఎట్లా అనిపిస్తుందా, కారం కారం తినాలి. తిప్పు, భయపడుతావు ఎందుకు? మధ్యలోకి రాని, మధ్యలోకి. రైట్. మంచి చేస్తే
ఫుల్ నీట్. 2 నిమిషాలు ఇలా పెట్టి సో వచ్చినప్పటి నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్గా. బయటికి వెళ్ళడానికి లేదు, ఎక్కడ తిరగడానికి లేదు. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఇంట్లోనే ఉంటాం మోస్ట్లీ. ఉండేదే 2-3 డేస్ అనమాట. సో వచ్చి 2-3 డేస్ వెళ్తూ ఉండి స్పెండ్ చేసి వెళ్తాము.